హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. ఈరోజు మనం ఒక సామాన్యమైన కానీ ఆరోగ్యానికి చాలా పెద్ద సమస్యగా మారే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది స్ట్రెస్. అంటే మనసుకి శరీరానికి వచ్చే ఒత్తిడి. ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్ ఉంటుందనే మాట నిజం. కానీ ఆ స్ట్రెస్ను ఎలా తగ్గించుకోవాలనేది మన జీవిత నాణ్యత, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకం. ముందుగా చెప్పదగ్గ విషయం ఏంటంటే, స్ట్రెస్ అంటే ఏంటి? మనకి ఏదైనా పని ఎక్కువగా ఉండటం, సరిగా చేయలేకపోవడం, కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి వంటి అనేక కారణాల వలన మన మనసులో కలిగే ఆందోళన, ఒత్తిడి, ఆ భారం మన శరీరంలో కూడా కొన్ని రసాయనాలను ఉత్పత్తిని పెంచుతుంది. దీనివలన మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి స్ట్రెస్ని మనం గమనించి నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం తెలుసుకుందాం, స్ట్రెస్ తగ్గించడానికి మనం ఏం చేయాలి. మొదటగా రోజు తగినంత నిద్రపోవడం అత్యంత అవసరం. పూర్తిగా విశ్రాంతి లేకపోతే మన శరీరం, మనసు కదలికలు ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోతే స్ట్రెస్ మరింత పెరుగుతుంది. రెండవది, రోజువారీ సాధారణ వ్యాయామం మనందరికీ తప్పనిసరి. నడక, జాగింగ్, యోగా వంటివి మన శరీరంలో ఉన్న టెన్షన్ని తగ్గిస్తాయి. వాయువు మంచిగా మారి శరీరంలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంకా మన ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. బరువు ఎక్కువ అవడం, చక్కెర ఎక్కువ తీసుకోవడం ఇవి కూడా స్ట్రెస్ని పెంచుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం, అవసరమైతే సహజమైన గాలిని ఎప్పుడూ అందుకోవడం కూడా స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది. పెద్ద మనుషులు, పిల్లలు ఎప్పుడూ ఎటువంటి ఒత్తిడిలో లేని వాతావరణంలో ఉండటం ఎంతో అవసరం. ఇంకా మన మనస్సును ప్రశాంతం చేసుకోవడానికి కొన్ని ధ్యాన పద్ధతులు ఉపయోగించుకోవచ్చు. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అంటే మన ఆలోచనలు ఒక చోట కేంద్రీకరించి శాంతంగా ఉండే సాధనలు. వీటి ద్వారా మనసు రిలాక్స్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనం చేసే పనులను, ప్రతి సమస్యను విరామం తీసుకుని సీరియస్గా కాకుండా ఒక చిన్న చమత్కారం వంటి దృష్టితో చూస్తే మనం ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మనకు కొన్ని అలవాట్లు బదిలీ అవడం వల్ల మన దైనందిన జీవితంలో రాకుండా పోతాయి. మరొక ముఖ్యమైన విషయం, మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సంభాషణలు చేయడం, మన సమస్యలను పంచుకోవడం, వారి ద్వారా సహాయం తీసుకోవడం ద్వారా మన బాధ తక్కువ అవుతుంది. మనం ఒంటరిగా ఆలోచించకుండా ఉండడం చాలా అవసరం. సమస్యలు ఉంటే వాటిని వ్యతిరేకంగా తీసుకోవడం కాకుండా వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించడం. అలాంటి ఆలోచనలతో మనం మన జీవితాన్ని మరింత ఆనందంగా మార్చుకోవచ్చు. చివరగా, స్ట్రెస్ వలన వచ్చే ఇతర సమస్యలు, అధిక రక్తపోటు, నిద్రలేమి, తలనొప్పులు, జీర్ణ సమస్యలు, గుండె వ్యాధులు వంటి అనేక సమస్యలు కలుగుతాయి. అందుకే స్ట్రెస్ని దాచుకోవడం కంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. వాటిలో మన ఆత్మ, మనశ్శాంతి కూడా ముఖ్యమైన భాగం. ఆటోమేటిక్గా మనం మంచి అలవాట్లను పాటిస్తే మన స్ట్రెస్ తగ్గుతుంది, ఆరోగ్యము మెరుగుపడుతుంది.